ఫ్రంట్ కటింగ్ లో డాట్ మార్కింగ్లు చూపించడం లేదంటున్నారు. దానికి కారణం ఇది. మన చేతి వేళ్లతోటి డాట్స్ వేయడం. 4 వేళ్లు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్ కి కావాల్సిన ఫ్యాబ్రిక్ ని తీసి ఇలా క్రాస్ గా వేసేస్తాను. పెద్ద డాట్ ఎడం వైపు ఉన్న ఫ్రంట్ ముక్కకి 4 వేలు కొలత పెడతాం. ఇదేంటి మనకి హుక్స్ పట్టి చూడండి. పట్టీ నుంచి వచ్చే డాట్ కూడా ఈ విధంగా పెద్ద డాట్ ఎదురుగుండా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా క్రాస్ గా వేసుకుని, చంకల డాట్ కూడా పెద్ద డాట్ ఎదురుగుండా ఇలా ఫోల్డ్ చేసి నీట్ గా క్రాస్ గా లాగేసుకోవడమే. పెద్ద డాట్ వేయడం ఒకటే ఆలస్యం, చిన్న డాట్లు దాన్ని ఎదురుగుండా లాక్కోవడమే. ఎప్పుడు చెప్పేది ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎన్ని మెథడ్ లో షేప్ డాట్స్ వేసినా పెద్ద డాట్ కి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటది. షేప్ వాలిపోవాలన్నా నిలబడాలన్నా ఏ మెథడ్ లో అయినా ఈ షేప్ డాట్స్ 3 కూడా ఎక్కడెక్కడ రావాలి, ఎంత హైట్ లో వెళ్ళాలి అనే విధానం వేరుగా మారుతుంది తప్ప మీరు పెద్ద డాట్కి ఎంత క్లాత్ తీసుకుంటున్నారు అనేది పూర్తిగా మీ ఆలోచన మీదే ఉంటుంది, మీ ప్రాక్టీస్ మీదే ఉంటుంది. కొన్ని బ్లౌజులు కుట్టిన తర్వాతే మీకు ఆ అవగాహన వస్తుంది, ఏ సైజు వారికి ఎంతెంత పెడితే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది. ఇప్పుడు రైట్ వైపు ఉన్న ఫ్రంట్ ముక్కకు 3 వేలు కొలత పెట్టి అక్కడి నుంచి పెద్ద డాట్ వేసేస్తున్నాను. ఒక స్కేల్ కొనుక్కున్నాం మనం, గుర్తుందా? షేప్ డాట్ వేయడానికి. అక్కడ స్కేల్ మీద పెద్ద సైజులకి చిన్న సైజులకి ఏ రకంగా క్లాత్ని ఎక్కువ తక్కువలు తీసుకోవాలో ఉన్నది కదా. ఇది ఒకటి ఆలోచించండి. పెద్ద సైజులకి మీరు డాట్కి తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుని డాట్ వేస్తే వాలిపోతుంది, నిలబడదు. అలాగే చిన్న సైజులకి మీరు ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుని డాట్కి వేసేసారనుకోండి, అది సుంచులు ముడతలో వచ్చేస్తాయి.